ఈ స్టార్టప్ ఈకో సిస్టమ్ లో గానీ ఇన్ జనరల్ గా గానీ లెన్స్ కార్ట్ గురించి తెలియని వాళ్ళు దాదాపుగా ఎవరు ఉండరనే మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే దే ఆర్ దేర్ ఇన్ ద ఎవ్రీ కార్నర్ ఇన్ ద వరల్డ్ అండ్ ఇట్స్ ఎ వెరీ బిగ్ కంపెనీ. అండ్ వాళ్ళ వాల్యుయేషన్ వచ్చేసి $4.6 బిలియన్. అంటే దాదాపుగా ఒక 35,000 crores వాల్యుయేషన్ లో వాళ్ళ కంపెనీ అయితే ఉంది. వాళ్ళు రైజ్ చేసిన ఫండ్స్ ఇప్పటి వరకు వాళ్ళు రైజ్ చేసిన ఫండ్సే 1.6 to 1.7 అరౌండ్ ఉంది. అంటే ఆల్మోస్ట్ ఒక 20 rounds ఆఫ్ ఫండింగ్ అయితే వాళ్ళు రైజ్ చేశారు. 1.6 అంటే దాదాపుగా ఒక 12,000 crore రూపీస్ ఫండింగ్ అయితే వాళ్ళు రైజ్ చేశారు. ఇలాంటి ఐవేర్ మార్కెట్ లో ఒక సాధారణ ఎంటర్ప్రెన్యూర్ గానీ ఫౌండర్ గానీ చూస్తే ఈ మార్కెట్ లోకి ఎటువంటి స్కోప్ లేదని మనం అనుకుంటాం. ఒక జైంట్ కంపెనీ, జైంట్ స్టార్టప్ లాంటి లెన్స్ కార్ట్ ఇక్కడ ఉంది కాబట్టి మనం దాదాపుగా దీనిలోకి ఏ స్కోపు లేదని మనం అనుకుంటాం. కానీ ఇక్కడే మనం ఇన్ డెప్త్ గా గానీ మనం ఆలోచించి వాళ్ళ బిజినెస్ మోడల్ ని, వాళ్ళ ఒక కంపెనీ ఆపరేషన్స్ ని మనం గానీ క్లోజ్ గా మానిటర్ చేసి అండ్ ఇండస్ట్రీ అసలు ఎలా ఉంది, కన్జ్యూమర్ అసలు వేటిల్ని కోరుకుంటున్నారు, దీంట్లో ఏదైనా లిటిల్ బిట్ వ్యాక్యూమ్ గానీ గ్యాప్స్ గానీ ఉన్నాయా, వీటిని గానీ మనం అనలైజ్ చేసి క్లోజ్ గా మానిటర్ చేసినట్టయితే మనకి ఈ ఇండస్ట్రీలో కూడా చాలా ఆపర్చునిటీస్ అనేది మనకు కనిపిస్తాయి. ఈ ఐవేర్ ఇండస్ట్రీలోనే చెప్తున్నా దేర్ ఆర్ హ్యూజ్ ఆపర్చునిటీస్. డెఫినెట్లీ మీరు గనుక ఒక Tier 2, Tier 3 సిటీస్ లోనే కాకుండా Tier 1 సిటీస్ లో కూడా మీరు ఈ నేను చెప్పబోయే అప్రోచెస్ ని మీరు ఇంప్లిమెంట్ చేసుకొని సక్సెస్ చేసుకోవచ్చు అనేది నేను ఖచ్చితంగా చెప్తాను. ఖచ్చితంగా మీరు సక్సెస్ చేసి ఫండింగ్ కూడా మీరు పొందొచ్చు. అలాగే మీరు ఒక కొన్ని $1 బిలియన్ స్టార్టప్స్ ని ఖచ్చితంగా మీరు ఎస్టాబ్లిష్ చేయొచ్చు. అయితే చిన్న స్టాటిస్టిక్స్ చూద్దామండి. మనం అసలు ఇండస్ట్రీ, ఐవేర్ ఇండస్ట్రీ ఎలా ఉంది. సో డౌన్ ద లైన్ ఒక 8 years, ఒక 10 years డౌన్ ద లైన్ లో ఎక్కడికి ఈ ఇండస్ట్రీ అనేది రీచ్ అవబోతుంది అనేది చూద్దాం. ఇప్పుడు 2024 లో $8 to 9 బిలియన్ మార్కెట్ షేర్ ఉంది అనుకుందాం ఈ ఐవేర్ ఇండస్ట్రీ. ఇది 2032 కల్లా దాదాపుగా డబుల్, అంటే $16 to 17 బిలియన్ ఇండస్ట్రీగా ఇది తయారవుతుంది. అయితే ఇక్కడ మనం ఇంకొక పాయింట్ మనం ఖచ్చితంగా తెలుసుకోవాలి. ఎందుకంటే ఐవేర్ ఇండస్ట్రీలో అంటే మిగతా రీటైల్ ఇండస్ట్రీలో మాదిరిగానే ఐవేర్ ఇండస్ట్రీలో కూడా చాలా అన్ఆర్గనైజ్డ్ ఇండస్ట్రీ అనే చెప్పుకోవాలి. ఎందుకంటే 80% దాదాపుగా అన్ఆర్గనైజ్డ్ గానే ఉంది, ఓన్లీ 20% ఆర్గనైజ్డ్ గా ఉంది. అండ్ మీరు దాదాపుగా గమనించే ఉంటారు, ఇప్పటి రోజుల్లో సిటీకి ఒక రోడ్ లో కనీసం ఒక 2-3 ఐవేర్ షాపుల్ని మనం చూసుంటాం. దోస్ ఆర్ నాట్ లెన్స్ కార్ట్. ఈవెన్ దో లెన్స్ కార్ట్ మేబీ ఖచ్చితంగా ఒక 2000+ స్టోర్స్ అయితే లెన్స్ కార్ట్ కి సంబంధించినవి ఉన్నాయి. మిగతా కాంపిటేటర్స్ ఉన్నారు, స్పెక్ మేకర్స్ అని ఇంకా వేరే చాలా కాంపిటేటర్స్ ఉన్నారు, వాళ్ళ స్టోర్స్ కూడా ఉన్నాయి. బట్ అన్ఆర్గనైజ్డ్ స్టోర్స్ కనుక మీరు కనుక చూసుకున్నట్టయితే చాలా ఎక్కువ మొత్తంలో ఉన్నాయి. అంటే ప్రతి ఒక్క లెన్స్ కార్ట్ షాప్ కి దాదాపుగా ఒక 20-30 మనం అన్ఆర్గనైజ్డ్ చూస్తుంటాం టౌన్ లో, సిటీస్ లో, Tier 1 సిటీస్ లో చెప్పుకుందాం. Tier 2, Tier 3 సిటీస్ లో అయితే అది కూడా కాదు, ఏదో 1-2 లెన్స్ కార్ట్ షాపులనే చూస్తుంటాం. మిగతా అన్ని కూడా అన్ఆర్గనైజ్డ్ లేకపోతే వేరే బ్రాండ్ వాటిలు మాత్రమే ఉంటాయి. అయితే ఇక్కడ మనం స్పెక్స్ అనగానే ఏదో ఒక కాస్ట్లీ ఒక 5,000, 6,000 లేకపోతే ఒక 15,000, 20,000 స్పెక్స్ ఈ పెద్ద బ్రాండ్స్ అమ్మే స్పెక్స్ గానే అవే ఎక్కువ అమ్ముడుపోతాయన్న అపోహలో మనం ఉంటాం. మన ఇండియా స్టిల్ ఇట్స్ అ గ్రోయింగ్ కంట్రీ. యాక్చువల్ స్టాటిస్టిక్స్ కనుక మనం చూసుకున్నట్టయితే 94% అనేది ఓన్లీ ఎఫర్డబుల్ ఐవేస్ ను మాత్రమే కన్జ్యూమర్ అనేవాళ్ళు కొంటా ఉన్నారు. ఇప్పటికీ కూడా ఇండియా హ్యాస్ ద హై డిమాండ్ ఫర్ ద ఎఫర్డబుల్ స్పెక్స్ అండి, ఎఫర్డబుల్ ఐవేర్ అనే చెప్పుకోవాలి. అయితే లెన్స్ కార్ట్ అనే వాళ్ళు ఎలాగ వాళ్ళ బిజినెస్ ని స్టార్ట్ చేశారు అనేది హై లెవెల్లో చూద్దామండి. వాళ్ళు ఫస్ట్ టైం ఫండ్ రైజ్ చేసినప్పుడు అంటే 2011లో వాళ్ళు ఫండ్ రైజ్ చేసినప్పుడు $4 మిలియన్ ఫండ్ రైజ్ చేశారు. అంటే అప్పటి కాస్ట్ కి మనం చూసుకుంటే దాదాపుగా ఒక 24 crore రూపీస్ ఫండ్ అయితే వాళ్ళు రైజ్ చేశారు. అయితే వాళ్ళకి ఇప్పటికీ చాలా బ్రాండ్స్ తో టైఅప్ అయి ఉండొచ్చు అండి. అప్పట్లో నేను అబ్జర్వ్ చేసిన దాని ప్రకారం అయితే విన్సెంట్ చేజ్ అనేది ఒక బ్రాండ్, ఇంకొకటి వచ్చేసి జాన్ జాకబ్స్ అనే ఒక బ్రాండ్ అనేది ఉంది. సో ఈ 2 బ్రాండ్లే ఉన్నాయి. సో నా పర్సనల్ ఒపీనియన్ ప్రకారం నేను కొన్నిసార్లు ఇక్కడ స్పెట్స్ కొనున్నాం, కొన్నిసార్లు నచ్చిన స్పెక్స్ అవైలబిలిటీ లేదు, సో వేరే నియర్ బై స్టోర్కి వెళ్ళి అక్కడ కొనున్నాం. ఇక్కడ మొత్తం టోటల్ గా చూసుకుంటే ఎన్ని
మోడల్స్ అనేది అవైలబుల్, ఒక 2000 మోడల్స్ అవైలబుల్ ఉంటాయి, ఒక 3000 మోడల్స్, హార్డ్లీ ఒక 10,000 మోడల్స్ అయితే అవైలబుల్ ఉంటాయి. సో అండ్ ద సేమ్ మోడల్స్ ఆర్ రిపీటింగ్ ఇన్ ఎవ్రీ స్టోర్ అనేది మనం గమనించుకోవచ్చు. అంటే ఒక 2000 స్టోర్స్ లో కూడా ఇదే సేమ్ మోడల్సే రిపీట్ అవుతుంది. లెన్స్ కార్ట్కి వచ్చేసి గమనించుకోవాల్సింది ఇంకోటండి, అది ఏంటి అంటే టెక్నాలజీ. అంటే ఇనిషియల్ గా వాళ్ళు వచ్చినప్పుడు ఒక టెక్నాలజీ అయితే వాళ్ళు ఇంప్లిమెంట్ చేశారు, దట్ ఈస్ ద ట్రయాన్ టెక్నాలజీ, 3D ట్రయాన్ టెక్నాలజీ. దాన్ని వాళ్ళు డిటో అనే ఒక కంపెనీ తోటి టైఅప్ చేసుకున్నారు. ఆ డిటో అనే కంపెనీ వాళ్ళతోటి వాళ్ళ టైఅప్ అనేది స్ట్రాంగ్ ఉంది. వాళ్ళు ఇండియాలో వాళ్ళ లెన్స్ కార్ట్ మాత్రమే వాళ్ళు ఇస్తామన్నారు, మిగతా కంట్రీస్లో వేరే వాళ్ళకి ఇచ్చుకున్న ఇండియాలో మాత్రం ఓన్లీ లెన్స్ కార్ట్కే వాళ్ళు ఆ సాఫ్ట్వేర్ అనేది వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. అయితే ఇవి అన్ని ఒక పక్కన పెట్టచ్చు, ఎటువంటి స్టార్టప్స్ మనం ఇంప్లిమెంట్ చేసుకోవచ్చో దాన్ని మనం చూద్దాం. జాన్ జాకబ్స్, విన్సెంట్ చేజ్, ఇంకా వాళ్ళ కాడ ఉన్న కొన్ని ఓక్లే అని, లీ కూపర్ అని, ఇంకా వాళ్ళ కాడ ఉన్న కొన్ని బ్రాండ్స్ మాత్రమే ఉన్నాయి. బట్ మీరు అవుట్ సైడ్ మార్కెట్లోకి వెళ్ళి చూస్తే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు బెంగళూరులో ఉన్నారనుకోండి, బెంగళూరులో ఒక కంప్లీట్ ఒక 2-3 రోడ్లు ఉన్న ఏరియా కంప్లీట్ ఈ స్పెక్స్ అండ్ యూ కాంట్ సీ ద లెన్స్ కార్ట్ ఆర్ సమ్ అదర్ బిగ్ కంపెనీస్ ఇన్ దిస్ లొకేషన్. బట్ వీళ్ళ దగ్గర కూడా ఎక్సలెంట్ క్వాలిటీ స్పెక్స్ అఫోర్డబుల్ ప్రైస్ కి, ఈవెన్ ద లెన్స్ కూడా ఎక్సలెంట్ క్వాలిటీ లెన్స్ అఫోర్డబుల్ ప్రైస్ కే వీళ్ళు ఇస్తున్నారు. అండ్ మీరు నియర్ బై ఏ స్పెక్ షాప్ కి, అన్ఆర్గనైజ్డ్ స్పెక్ షాప్ కి వెళ్ళినా కూడా వాళ్ళ దగ్గర కూడా ఎక్సలెంట్ క్వాలిటీ స్పెక్స్ ఉన్నాయి. అవి వాళ్ళు చాలా అఫోర్డబుల్ ప్రైస్ కూడా ఇస్తున్నారు, చాలా క్వాలిటీగా కూడా అనిపిస్తున్నాయి, చాలా ట్రెండీగా కూడా ఉన్నాయి ఈ మధ్య కొన్ని చూసుకుంటే. ఎందుకు అంటే దాదాపుగా ఈ స్పెక్స్ అన్ని కూడా సౌత్ కొరియా నుంచే ఎక్కువ ఇంపోర్ట్ చేసుకుంటున్నారు. బట్ ఏ పార్ట్ దీంట్లో మనకి మిస్ అయింది అంటే, దీన్ని ఒక ఆర్గనైజ్డ్ సెక్టార్ కి తీసుకురావటం, దీనికి ఒక టెక్నాలజీని జోడించి దీన్ని ఒక డిజిటలైజేషన్ చేయటం అనేది ఒకటి మిస్ అయింది. సో మీరు ఇప్పుడు ఏదర్ హోల్సేల్ మార్కెట్ లో కానీ లేకపోతే మీకు ఉన్న నియర్ బై స్టోర్స్ లో కానీ మేబీ మీరు ఎంక్వైరీ చేసి చూడండి. ఖచ్చితంగా ఈ హోల్సేల్ మార్కెట్ లో ఉండే వాళ్ళ దగ్గర కేటలాగ్స్ లేకపోయినా కానీ వాళ్ళకి తెలుసు ఇవన్నీ ఒక సెట్ ఆఫ్ మోడల్స్ అని. వాళ్ళ దగ్గర కూడా మేబీ ఒక 1 lakh స్పెక్స్ అయితే వాళ్ళ దగ్గర ఉండుండొచ్చు, లేకపోతే అజూమ్ దట్ దే హ్యావ్ ఏ 2 lakhs మోడల్స్ అనేది వాళ్ళ దగ్గర ఉన్నాయనుకోండి. సో వీటిని అన్నింటినీ కూడా మనం ఎందుకు డిజిటలైజేషన్ చేయకూడదు అంటే, ఒక 3D స్కానర్ యూజ్ చేసి వీటిని డిజిటలైజ్ చేసి ఆన్లైన్ లో మనం ఎందుకు పొందుపరచకూడదు, ఇది ఒక ఐడియా అనుకుందాం. ఈ హోల్సేల్ మార్కెట్ లో అన్ఆర్గనైజ్డ్ స్పెక్స్ ని డిజిటలైజ్ చేయటమే ఒక ఐడియా అనుకుందాం. డిజిటలైజేషన్ ఏంటంటే హోల్సేల్ వాళ్ళ షాపుల వాళ్ళు కూడా వాళ్ళు ఫర్దర్ గా స్మాలర్ షాపుల వాళ్ళకి వాళ్ళు వాళ్ళ ప్రొడక్ట్ ని షోకేస్ చేసుకోవడానికి కానీ, లేకపోతే ఈ చిన్న చిన్న షాప్స్, లేకపోతే ఈ చిన్న చిన్న చైన్ ఆఫ్ షాప్స్ వాళ్ళు ఈ టెక్నాలజీని ఈ ఏపీఐ ద్వారా ఇంటిగ్రేషన్ చేసుకోవడానికి కానీ ఉపయోగపడుతుంది. కాబట్టి దే విల్ హ్యావ్ దేర్ 3D ఐవేర్ కేటలాగ్. సో ఇది ఒక బిజినెస్ మోడల్ కింద చెప్పుకుందాం. రెండోది ఏంటి అంటే అగ్రిగేటింగ్ ద ఆఫ్లైన్ ఐవేర్ షాప్. సో మీకు ఇప్పుడు లెన్స్ కార్ట్ లో మీకు ఒక అద్భుతంగా అనిపించేది ఏంటంటే, యూ విల్ ట్రై ఇన్ ద యాప్ అండి. మీరు యాప్లో ట్రై చేసుకొని పక్కగా సూట్ అవుతుంది అంటే ఐదర్ ఆన్లైన్లో ఇవి ఆర్డర్ చేసుకోవచ్చు, లేదు అంటే దాని మోడల్ పట్టుకొని మీరు స్టోర్కి వెళ్ళేసి ఇటువంటి స్పెక్స్ మాకు ఇవ్వండి అని చెప్పి వాళ్ళ దగ్గర కొనుక్కునే అవకాశాలు ఉంటాయి. సో అలాగే మీరు ఈ అన్ఆర్గనైజ్డ్ స్టోర్ కూడా వెళ్ళేసి మీరు ఇదే ఫెసిలిటీస్ కనుక ఉండుంటే యూ విల్ హ్యావ్ ద కస్టమర్ కూడా చాలా నెంబర్ ఆఫ్ ఆప్షన్స్ అయితే ఉంటాయి. అంటే ఒక 10,000 to 20,000 నుంచి వాళ్ళు ఒక 1 lakh ఆప్షన్స్ ఉండే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అండ్ మీరు ఒక సబ్స్క్రిప్షన్ మోడల్లో కానీ ఒక డిజిటలైజ్ చేసి ఆఫ్టర్ దాట్ మంత్లీ అమౌంట్తో కానీ లేకపోతే ఇయర్లీ అమౌంట్తో కానీ ఆ స్టోర్ నుంచి మనీ కలెక్ట్ చేసుకోవచ్చు. లేదు అంటే మీరు సేల్స్కి ఇంతని మనీ కలెక్ట్ చేసుకోవచ్చు వాళ్ళ దగ్గర నుంచి. ఇటువంటిది కనుక మీరు కనుక ఇంప్లిమెంట్ చేస్తే యూ విల్ బి ద బిగ్గెస్ట్ ఆన్లైన్ ఐవేర్ స్టార్ట్అప్ అని మీరు ఖచ్చితంగా మీరు అవి తీరుతారు. అండ్ వీళ్ళ దగ్గర లెన్స్ కానివ్వండి, ఫ్రేమ్స్ కానివ్వండి ఖచ్చితంగా అఫోర్డబుల్ ప్రైజెస్ లో ఉంటాయి. సో మీ మార్జిన్ పోగా కూడా మీరు అఫోర్డబుల్ ప్రైజెస్ కి మీరు కస్టమర్స్ కి ఇవ్వగలరు. కాబట్టి యూ విల్ బి ద బిగ్గెస్ట్ ఆన్లైన్ ఐవేర్ గా స్టార్ట్అప్ గా మీరు బిల్డ్ చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. సో ఇలాగ మీరు ఒక బిగ్ కంపెనీ కానీ బిగ్ స్టార్ట్అప్ కానీ చూసి మీరు ఏదో ఒక షాక్ అయిపోయి సో అపోహను తీసి పెట్టేసేయండి. సో ఇలాంటి ఆపర్చునిటీస్, నెంబర్ ఆఫ్ ఆపర్చునిటీస్ మీకు ఉండే అవకాశాలు ఉంటాయి.
And coming to that ditto 3D Try-on technology software, and nowadays there are many people are coming and they are also providing the 3D Try-on technologies. So మీరు ఖచ్చితంగా వాళ్ళని రీచ్ అయ్యి వాళ్ళ సాఫ్ట్వేర్ ని మీరు తీసుకోవచ్చు. ఇట్లాంటి సర్వీసెస్ ని, ఇట్లాంటి ఇన్నోవేటివ్ సర్వీసెస్ ని, ఇన్నోవేటివ్ బిజినెస్ మోడల్స్ తోటి మీరు పెద్ద పెద్ద కంపెనీలు కూడా మీరు డిఫీట్ చేసే అవకాశాలు అయితే ఖచ్చితంగా ఎల్లప్పుడూ ఉంటానే ఉంటాయి. సో దట్స్ వై మీరు ఇండస్ట్రీని క్లోజ్ గా మానిటర్ చేయండి, వాళ్ళ బిజినెస్ మోడల్స్ ని కూడా మీరు క్లోజ్ గా మానిటర్ చేయండి. తప్పకుండా మీకు ప్రతి ఒక్క చోట కూడా అవకాశాలు ఖచ్చితంగా దొరుకుతాయి. మీకు ఖచ్చితంగా ఇటువంటి ఐడియాస్ కానీ, ఇటువంటి ఎగ్జిస్టింగ్ ఇండస్ట్రీలో కానీ, న్యూ ఇండస్ట్రీ ఐడియాస్ కనుక మీకు కావాలి అంటే మీరు కామెంట్ చేయండి. ఏ ఇండస్ట్రీ గురించి, ఏ స్టార్టప్స్ గురించి మీరు డీటెయిల్డ్ అనాలిసిస్ చేసి చెప్పమంటారో మీరు కామెంట్ చేయండి. ఖచ్చితంగా నేను ఆ వీడియోస్ చేస్తాను. అండ్ వీ నీడ్ యువర్ సపోర్ట్ అండ్ ప్లీజ్ డూ సపోర్ట్. అండ్ సో ఇఫ్ యూ లైక్ ద వీడియో అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ click a bell icon to get the notification, and please do comment, and if you have any questions or anything running about startups. Thank you.